అందరికి దండాలు. నేను మీ రాజక్క. ఇవాళ మన ముందల వీసీకే పార్టీ నుంచి పద్మజ గారు ఉన్నారు. అయితే పాత బస్తీ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఇక్కడ పాత బస్తీ నుంచి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఇంకా బీజేపీ నుంచి మాధవిలత కూడా పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిని ఓడగొట్టి నేను ప్రజలకు సేవ చేస్తా, నేను నిజాయితీగా ఉన్నానని చెప్పేసి వీసీకే పార్టీ నుంచి పద్మజ గారు ఉన్నారు. ఆమెతో మాట ముచ్చట పెడదాము. నమస్తే మేడం. నమస్తే అండి. పద్మజ గారు, పార్లమెంట్ సీట్లు ఇన్ని ఉన్నాక రాష్ట్రంలో మీరు హైదరాబాద్ పార్లమెంట్ సీట్లనే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ళ, ఇంకా తెలంగాణ డిఫరెంట్ ఉన్నాయి కాన్స్టిట్యున్సీస్. బట్ ఏంటంటే నాకు ఇక్కడ హైదరాబాద్ లో అసలు డెవలప్మెంటే లేదు. మనకి అసలు ఎక్కడ ఉంది డెవలప్మెంట్ చెప్పండి? దునియా దునియా పాత బస్తీలు ఉన్నాయి, స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. అసలు డెవలప్మెంటే లేదు కదా. జస్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, రోడ్స్ వేయడం అది డెవలప్మెంట్ కాదు కదా. స్కూల్స్ అధ్వానంగా ఉన్నాయి, కాలేజెస్ అధ్వానంగా ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, ఇవన్నీ కాలేజెస్ అన్ని అసలు బాలేవు. అంటే ఇదివరకు ఉన్న పార్టీలు ఏం చేయలేదా? అది ఏదో నామమాత్రం చేసామా అంటే చేసాము, అలా అంతవరకే గానీ సరైన ఫెసిలిటీస్ లేవు. ప్లస్ మనకి స్లమ్ ఏరియాస్ ఎక్కడ డెవలప్ అయినాయి? చాలా చాలా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. చాలా కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి కదా, లైక్ మలక్పేట్, కార్వాన్, చంద్రాయన్గుట్ట, ఇలా చార్మినార్, యాకత్పుర, బహదూర్పుర, గోషామహల్. ఏం డెవలప్మెంట్ ఏం ఉన్నాయి చెప్పండి? ఏం డెవలప్మెంట్స్ కాలేదు. డెవలప్మెంట్ ఏం కాలేదు. అయితే మరి ఫ్లైఓవర్ వేస్తే డెవలప్మెంట్ అంటారా చెప్పండి? కాదు కదా. దట్ ఈస్ నాట్ డెవలప్మెంట్. ప్రజలు మన ప్రజలకి ఏం చేశారు, ప్రజలకు ఏం చేశారు అనేది. ఇప్పుడు ఎవరైతే గతంలో రూలింగ్, ఇప్పుడు ఎవరైతే రూలింగ్ ఉన్నారో మీరు పబ్లిక్ ఏం చేశారు, అది ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు పాత బస్తీ నుంచి సిట్టింగ్ ఎంపీ ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు బీజేపీ నుంచి మాధవిలత కూడా పోటీ చేస్తుండ్రు. వాళ్ళని ఎదుర్కొని మీరు పోటీలో గెలుస్తారా? యాక్చువల్లీ ఓటర్స్ ఇది వాళ్ళని ఎదుర్కోవడం అంటే, ఇప్పుడు అసదుద్దీన్ సొంత అది కాదు, కాన్స్టిట్యున్సీ సొంత కాదు. ఈవిడ నిన్నగాక మొన్న వచ్చారు, ఆమె ఏం చేయలేదు. అయితే ఇక్కడ అసదుద్దీన్ అనేది అతను సలావుద్దీన్ ఓవైసీ నుంచి వాళ్ళు ఉన్నారు. సో ఓటర్స్ డెసిషన్, ఓటర్స్ ఏం చూస్తారంటే మనకేం జరిగింది, వాళ్ళకి ఏం జరగలే అక్కడ, వాళ్ళు ఏం డెవలప్ కాలేవు. అన్నేళ్ల నుంచి ఏం చేయలేదా? ఏం అంటే జస్ట్ వాళ్ళు ఏదో హాస్పిటల్స్ కట్టుకొని, ఇద్దరు వాళ్ళకి హాస్పిటల్ ఉంది, ఓన్ హాస్పిటల్, వీళ్ళకి ఓన్ హాస్పిటల్ ఉంది, ఏదో బిజినెస్ నడుపుకున్నారు వాళ్ళు. కానీ ఏం చేయలేదు వాళ్ళు. ఏదో ఎలక్షన్స్ వస్తే ఏదో కొంచెం ఒక పర్ హెడ్ 1000 ఇచ్చేసి అట్రాక్ట్ చేసుకొని సీట్ల మీదకి వచ్చి వాళ్ళు అది కంటిన్యూ చేస్తున్నారు. ఆ కంటిన్యూ ఓట్లు కొని వాళ్ళు గెలుస్తారు అంతే మరి, అంతే కదా. సో నాకైతే ఏం కనిపించలేదు అక్కడ. వాళ్ళు బిజినెస్ చేశారు. బోత్ ఆర్ హ్యావింగ్ కార్పొరేట్ హాస్పిటల్స్. సో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఆ బిజినెస్ ని తీసుకొచ్చి పాలిటిక్స్ లో కలపడం అనేది అది కరెక్ట్ కాదు. జనాలకి ఏం చేయలేదు. కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నవాడే మాత్రమే హాస్పిటల్ కి వెళ్తారు, లేని వాళ్ళైతే వెళ్ళరు కదా. మీరు ఇట్లా అంటున్నారు కానీ ఇప్పుడు మాధవిలత ఉన్నారు కదా, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న మాధవిలత ఏమంటారు అంటే, నేను సేవ చేస్తున్నా, ప్రజలకు సేవ చేస్తున్నా, విమానాలలో ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులకు కూడా వాటర్ బాటిల్స్ వంచినా, ఇది సేవ కాదా, హాస్పిటల్స్ పెట్టినా సేవ చేస్తున్నా అని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? దాని సేవ అన్నారు. ఆమె కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకుంది అండ్ ఆమె బాటిల్స్ పంచినా అంటుంది. ఆ ప్లాస్టిక్ బాటిల్స్ 10 రూపీస్ 20 రూపీస్ ఉన్న వాళ్ళకి నెగ్లిజిబుల్, అది పెద్ద కష్టమైన పని కాదు. నువ్వు బాటిల్స్ లేని వాళ్ళకి పంచావా? మనకి స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, నువ్వు బాటిల్స్ తీసుకెళ్లి ఆ బాటిల్స్ ని స్లమ్ ఏరియాలో లేనోళ్ళకి పంచావా? నీళ్లు దిక్కులేని స్లమ్ ఏరియాస్ చాలా ఉన్నాయి. నువ్వు నీళ్లు వాళ్ళకేమన్నా నువ్వు ట్యాంకర్స్ వాళ్ళకి ఫ్రీగా పంపించావా? పంపించలే కదా. ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే ఎక్కడైనా కానీ సిటీస్ లో వాటర్ ప్రాబ్లం ఉంటది, ఎవ్రీవన్ నోస్, ఇది ఫ్యాక్ట్. సో స్లమ్ ఏరియాలో నువ్వు ఫ్రీగా చాలా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతున్నారు, వాళ్ళ కోసం నువ్వు ఫ్రీగా ట్యాంకర్స్ పంపిస్తే అప్పుడు నువ్వు సేవ చేసినట్టు. సో ఆవిడ దాన్ని సేవ అని అనరు, ఏదో ఆమె నోటికి వచ్చింది మాట్లాడుతుంది. సో ఓటర్స్ వాళ్ళకి సరైన బుద్ధి, ఓటర్స్ ఎవరని, ఇప్పుడు ఓటర్స్ నేను కాదు, మీరు కాదు, ఇంకెవరైనా కాదు, ఓటర్స్ వాళ్ళు సరైన బుద్ధి చెప్పడానికి రెడీ అయినరు ఇప్పుడు. ఎవరికి? ఎంఐఎం కి, ఇటు బీజేపీకి. ఎందుకంటే వాళ్ళు ఏం చేయకుండా ఊరికి దునియా మాటలు, మీడియాలో దునియా మాటలు చెప్తున్నారు. మన ఓటర్స్ కి కావాల్సిన దునియా మాటలు కాదు. బతకడానికి తిండి, నీళ్లు, ప్లస్ అసలు మనకు తెలంగాణ తెచ్చుకుందే నీళ్లు, నియామకాలు, ఇవి కదా. మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇవన్నీ ఎక్కడ కొట్టుకొని పోయినాయి? ప్రజలు ఇప్పుడు ఎంత సఫర్ అవుతున్నారు?
కోవిడ్ టైం నుంచి ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ 10 years ఒకటి ప్లస్ ఇప్పుడు ఈ కోవిడ్ టైం అప్పటి నుంచి ఎంతమంది ఎలాంటి కష్టాలు అనుభవించారు. ఆ కష్టాల టైంలో ఎవరు నిలబడ్డారు వాళ్ళ కోసం. కోవిడ్ టైంలో ఆమె మీద ఆరోపణలు కూడా వచ్చినాయి, మాధవిలత మీద. ఇట్లా జరుగుతుంది, వాళ్ళ హాస్పిటల్లో ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి. ఆ వచ్చిన ఆరోపణలు నిజమంటారా, ఏమంటారు దాని గురించి? వచ్చిన ఆరోపణలు నిజం. ఎందుకంటే మీడియాలో అన్ని ఛానల్స్ లో స్క్రోల్ అయింది, చూపించారు. ప్లస్ వాళ్ళ ఎగ్జాంపుల్, ఐ వాంట్ సే యూ వన్ ఎగ్జాంపుల్. ఒక డాక్టర్ అమ్మ వాళ్ళ బ్రదర్ ని అడ్మిట్ చేస్తే వాళ్ళ హాస్పిటల్లో ఏమైంది, వాళ్ళు చావు అంచుల వరకు జస్ట్ షార్ట్ గ్యాప్ లో 2-3 days లో 1 to 5 days మధ్యలో షార్ట్ గ్యాప్ లో ఇంజెక్షన్స్, ఆవిడే చెప్పారు, ఇంజెక్షన్స్ లో డోస్ పెంచేశారు. ఇష్టం వచ్చినట్టు డోస్ పెంచి 1 day లివర్ ని డ్యామేజ్ చేశారు, 1 day కిడ్నీ డ్యామేజ్ చేశారు, 1 day హార్ట్ ని డ్యామేజ్, ఇట్లా బాడీలో పార్ట్స్ ని డ్యామేజ్ చేసేసి చంపేశారు. సో అలా చంపే హాస్పిటల్ ఉన్న ఆవిడ హాస్పిటల్, అలా పేషెంట్స్ ని చంపిన హాస్పిటల్ అది సేవ అంటారా? అన్నారు కదా. నువ్వు పబ్లిక్ ని చంపడానికి కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకొని lakhs of rupees ని దోచుకున్న ఆమె అది సేవ అంటారా? ఏమన్నా దోచుకోవడం అంటారు, సేవ అన్నారు కదా. అదే హాస్పిటల్లో, అదే కార్పొరేట్ హాస్పిటల్లో నువ్వు లేనోళ్ళకి నువ్వేమన్నా 100 rupees ఫీ తీసుకొని, నువ్వేమన్నా ఫ్రీ తక్కువ డిస్కౌంట్ ఇచ్చి ఏమైనా చేస్తే దాన్ని సేవ అంటారు. అట్లా లేదు కదా. నీకు 100 rupees ఫీ ఉందా, 50 rupees ఫీ ఉందా? లేదు కదా. అట్లా 50 rupees ఫీ, 100 rupees ఫీ ఉంటే అది సేవ అంటారు. నువ్వు కన్సల్టేషన్ ఫీనే స్టార్టింగ్ చాలా ఉంటది ఈ హాస్పిటల్స్ లో. ఆవిడ సేవ చేయడం లేదు, అది ఫేక్ అంటే పబ్లిక్ ని ఫూల్స్ చేస్తుంది. అంటే అంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదా. ఇప్పుడు పిచ్చోళ్ళు పిచ్చి బట్టి పిచ్చి మాటలు ఎన్నో మాట్లాడితే ప్రజలు గ్రహించరా? ఇంతకు ముందు కూడా బీజేపీలు చెప్తారు, మేము జనాలు మమ్మల్ని గెలిపిస్తే మేము నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తామని బీజేపీలు కూడా అది వరకు నుంచి కూడా చెప్తుండ్రు. దాని గురించి మీరు ఏమంటారు? వాళ్ళు 2019లో అబద్ధాలు చెప్పి వచ్చారు. సో నిధులు తీసుకొచ్చే వాళ్ళైతే మన 19 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఏం డెవలప్ చేశారు, మరి ఆ నిధులన్నీ ఎక్కడ పోయినాయి? వాళ్ళు డెవలప్ చేసి చెప్పుకోవాలి కదా. ఇప్పుడు మేము ఈ డెవలప్ చేసాము, ఆ డెవలప్ చేసామని చెప్పాలి కదా. ఇప్పుడు ఎవరు, కిషన్ రెడ్డి సార్, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, బండి సంజయ్, అరవింద్ ఎక్సెట్రా మనకి ఆదిలాబాద్ అతను ఉన్నాడు కదా. వీళ్ళందరూ మరి నిధులు తీసుకొస్తామన్నారు. మన 19లో ప్రజలు నమ్మి ఓటేశారు. 2014లోనే ప్రజలు నమ్మి ఓటేశారు. నీకు 2019లో కూడా ప్రజలు నమ్మి ఓటేశారు. ఇప్పుడు ఓటేసిన తర్వాత ఓటేశారు, మీరు నిధులు తీసుకొచ్చి మేము నిధులు ఇన్ని ఎగ్జాంపుల్ మనం కిషన్ రెడ్డినే తీసుకుందాం. ఎన్ని నిధులు తీసుకొచ్చాడు, ఏమేమి అభివృద్ధి చేశాడు చూపించమని చెప్పండి. అరవింద్ చాలా మాట్లాడుతున్నాడు, ఇది పసుపు గురించి కూడా చాలా మాట్లాడాడు కదా. మరి ఎన్ని నిధులు తీసుకొచ్చారు, ఏమేమి డెవలప్ చేశారు? నేను చెప్తున్నా, రోడ్ కన్స్ట్రక్షన్ చేయడము, ఫ్లైఓవర్స్ కట్టడం, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డెవలప్మెంట్. ఓకే, అది జస్ట్ పార్ట్, కానీ దట్ ఈస్ నాట్ డెవలప్. నువ్వు ప్రజలకు ఏం చేసావు? ఇప్పుడు మన ఓటర్స్ హైదరాబాద్ ఉన్నారు, ఈ హైదరాబాద్ ప్రజలకి ఏం చేశారు? ఇప్పుడు అతను కిషన్ రెడ్డి సెకండ్ పడ ఏం చేసావు? 20 years నుంచి నేను చూస్తున్నా, చిన్న ఏజ్ నుంచి నేను చూస్తున్నా, ఏం డెవలప్మెంట్ లేదు. స్లమ్ ఏరియాస్ అలాగే ఉన్నాయి. ఇట్లా ఎవరైతే ఇప్పుడు ఈ మాధవీలత లాంటి వాళ్ళు ఇట్లా కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టుకొని కోట్ల డబ్బు దోచుకోవడం తప్ప ఇక్కడ అట్లా డెవలప్మెంట్ ఉంది కానీ, అది అలా ఉంది కానీ, ఇటు పేద ప్రజలకి వీళ్ళు చేసింది ఏం లేదు. మోడీ అంటున్నారు. మోడీ ఒక టీ అమ్ముకునే స్థాయి వ్యక్తిని నమ్మి ఒక గతంలో అతను బ్యాక్గ్రౌండ్ తీస్తే టీ అమ్ముకున్నాడు, రైట్? రైల్వే స్టేషన్ టీ అమ్మేవాడట. అతనికి ఒక సర్కిల్ ఉంటది, రైల్వే స్టేషన్ అంటేనే అందరు తెలుసు. సో టీ అమ్ముకున్న వ్యక్తిని నమ్మి ఫస్ట్ టైం ఓటేశారు మన ఊళ్ళో. అక్కడ ఏం డెవలప్మెంట్ లేదు. సెకండ్ టైం ఓటేశారు, ఏం డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఇదే బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ ఈ మాధవీలత లాంటి వాళ్ళని తీసుకొచ్చేసి ఇక మన ఇండియా లెవెల్లో కూడా చూస్తే కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకొని, ఉన్న వాళ్ళని పెట్టుకొని, దోచుకున్న వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఓటు అడుగుతున్నారు కాబట్టి మరి ప్రజలు నమ్ముతారా అట్లాంటి వాళ్ళని? ఇప్పుడు సేవ చేసే వాళ్ళు కావాలి. ఇప్పుడు ఏంటంటే నిజాయితీ, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను నిజాయితీ హానెస్ట్ గా చెప్తున్నా, నేను నిజమే చెప్తున్నాను. ప్లస్ నేను ఈ రోజు కూడా నేను బస్ లో తిరుగుతున్నా, నేను ఎంపీ క్యాండిడేట్ కదా, నేను బస్ లో తిరుగుతున్నా. మరి వాళ్ళందరూ కిషన్ రెడ్డి ఒక బ్యాక్గ్రౌండ్ తీయండి, ఒకప్పుడు అతని స్థాయి ఏంటి, ఈ రోజు అతని స్థాయి ఏంటి?
జస్ట్ ఇండ్లు కట్టుకున్నారు, పెద్ద ఇండ్లు కట్టుకున్నారు, దోచుకున్నారు, బాగా సంపాదించుకున్నారు. ఇప్పుడు పాలిటిక్స్ ఎలా మారిపోయినాయి అంటే ఒక బిజినెస్ గా మారిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సిన బిజినెస్ చేసే వాళ్ళు మనకు కావాలా, సేవ చేసే వాళ్ళు మనకు కావాలా? ఓటర్స్ మీరు కూడా ఆలోచించండి, మీకు సేవ చేసే వాళ్ళు కావాలా? ఇప్పుడు కూడా నేను బస్సులోనే తిరుగుతున్నా. మీరు సేవ చేసే వాళ్ళు కావాలా, మీకు బిజినెస్ చేసే వాళ్ళు కావాలి. మీరు బిజినెస్ చేసే వాళ్ళే మాధవి లత లాంటి వాళ్ళు, ఇంకా ఎంఐఎం అసవుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు మీకు కావాలి అంటే, బిజినెస్ చేసే వాళ్ళు మీకు కావాలంటే మీరు వాళ్ళకి ఓటేస్తారు. లేదు మీకు సేవ చేసే వాళ్ళు, ఈ పాలిటిక్స్ అంటేనే సేవ చేసేవాళ్ళు, మీకు సేవ చేసే వాళ్ళు కావాలంటే మీరు వీసీకే పార్టీ నాకు డాక్టర్ జే పద్మజాకి మీరు ఓటేస్తారు. మీరే ఘన మెజారిటీతో మీరు గెలిపించుకుంటారు, నన్ను పార్లమెంట్ కి పంపిస్తారు. ఓకే కాదు, మీకు బిజినెస్ చేసే వాళ్ళు కావాలా, మళ్ళీ వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఎక్కువ కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా ఈ తెలంగాణలో ఇంకా డిస్ట్రిక్ట్స్ లో కూడా చాలా వచ్చేస్తాయి. మీకు కార్పొరేట్ హాస్పిటల్సే కావాలి అనుకోండి, మీరు వాళ్ళకి ఓటేసి వాళ్ళని గెలిపిస్తారు, వాళ్ళని పార్లమెంట్ కి పంపిస్తారు. ఆలోచించుకోండి మీరే ఇప్పుడు ఓటేసి ఆలోచించుకోవాలి. ఇంకా టైం ఉంది. 13th రోజు, మనకి May 13th రోజు లోక్సభ ఎలక్షన్స్ పోలింగ్ ఉంది ఆ రోజు. సో మీరు బాగా ఆలోచించండి. మీకు ఎవరైనా డబ్బులు ఇస్తారు, ప్రలోభాలకి గురి చేస్తారు, సో మీకు డబ్బులు ఇస్తారు, ఏముంది ఒక 1000 రూపాయలు. ఈ రోజుల్లో 1000 రూపాయలు అంటే 1 రూపీతో ఈక్వల్. ఒకప్పుడు మనకి 1 రూపీకి వాల్యూ ఉంది, రైట్? సో ఈ రోజు 1000 రూపీస్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 1 రూపీ. వాల్యూ లేదు. నేను నా దృష్టిలో చెప్తున్నాను. నేను అంటే ఈ రోజు ఒక 1000 రూపీస్ మారుస్తే ఏం రావట్లేదు, ఏమొస్తున్నాయి చెప్పండి? ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ వెరీ కాస్ట్. వీళ్ళు ఒక బియ్యం ఒకటి ఇచ్చేసి, బియ్యం ఏ పార్టీ, నేను ఓటర్స్ కి ఏం చెప్పదలుచుకున్నా, డియర్ హైదరాబాద్ ఓటర్స్, మనకి ఏ గవర్నమెంట్ వచ్చినా గానీ 5 kgs రైస్ ఇవ్వడం అనేది ఎక్కడ పోదు. అందరు మీకు 5 kgs రైస్ అందుతాయి. మరి జస్ట్ ఆ 5 kgs రైస్ కోసం మీరు ఓటేస్తారా? మీకు జాబ్స్ వద్దా? మీ బిడ్డలు బాగుపడడం మీకు ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ ఒక టీ అమ్ముకునే వ్యక్తిని 3rd టైం ప్రైమ్ మినిస్టర్ చేయాలని కోరుకుంటున్నారు. దేనికి? మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగిపోయింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా పూర్ ఫ్యామిలీస్ గా మారిపోయినారు. తినడానికి ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి, పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళకి తినడానికి అన్నం లేదు, ఉండడానికి ఇల్లు లేదు. మీరు వీళ్ళ గురించి ఏమైనా పట్టించుకున్నారా? మీ చుట్టూ ఎంతమంది తిరిగారో మీకు తెలుసు. ఈ బీజేపీ చుట్టూ తిరిగిన వాళ్ళు, డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ తిరిగిన ఎడ్యుకేటెడ్ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా పెళ్లిళ్ళు దిక్కులేవు బాయ్స్ కి. మరి ఈ రోజుల్లో పెళ్లిళ్ళు దిక్కులేనప్పుడు ఇప్పుడు మరి ఇది వాస్తవం కదా, దిస్ ఇస్ ట్రూత్. ఇప్పుడు 30 to 40 years, ఒకప్పుడు ఏం లేదు, చాలా హ్యాపీగా బతికారు. 20 to 30 years మధ్యలో మ్యారేజ్ అయిపోయేది, లైఫ్ లో సెటిల్ అయిపోయారు. అవును, మరి అన్ఎంప్లాయ్మెంట్ పెంచేశారు కదా వీళ్ళు. బీజేపీ 10 years నుంచి అక్కడ మన సెంట్రల్ లో బీజేపీ ఉండడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగిపోయింది స్టేట్స్ లో. ఈ స్టేట్ లో మొన్నటి వరకు బీఆర్ఎస్ ఉండే, చేసింది ఏం లేదు. వీళ్ళు బీఆర్ఎస్ అయితే బిజినెస్ ఆవిడ. ఇప్పుడు ఐ వాంట్ టు సే, నేనైతే లిక్కర్ దందా చేయడానికి నేను పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వలేదు. నేను ల్యాండ్ మాఫియా చేయడానికి నేను పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వలేదు. నేను ఫార్మసిటికల్ దందా నడపడానికి ఎంటర్ అవ్వలేదు. ఇంకా నేను ఎడ్యుకేషన్ మాఫియా నడపడానికి నేను ఎంటర్ అవ్వలేదు. నేను సేవ చేయడానికి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు ముస్లింల ఓట్లన్నీ ఎంఐఎం కేస్తారట, మరి ఇప్పుడు బీజేపీకి ఏమో హిందువుల ఓట్లన్నీ పడతాయి అంటున్నారు. మీకెవరు ఓట్లు పడాలి? ఓకే, సో ఇది వాళ్ళ టాక్, రైట్? ఇది పబ్లిక్ లోకి మీడియా ద్వారా తీసుకెళ్ళాలి. ఎస్, నేను ఇప్పుడు చెప్తున్నా. నేను ఇదే సిటీలో చిన్న ఏజ్ నుంచి, టీనేజ్ ఏజ్ అవ్వడంతోనే నేను స్కూల్ టీచర్ గా నా లైఫ్ స్టార్ట్ చేశాను. నేను స్కూల్ టీచర్ గా, సో ఇక్కడే నేను డిఫరెంట్ స్కూల్స్ లో వర్క్ చేశాను. వారాసిగూడ ఏంటి, అటు దిల్షునార్ సైడ్ వివేకానంద స్కూల్ ఏంటి, మలక్పేట్లో ముంతాజ్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్, నేను షాదన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ అవి షాదన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ముంతాజ్ కాలేజ్, ఇవన్నీ ముస్లిమ్స్ మేనేజ్మెంట్. ఓకే, నేను నమ్ముతున్నా ముస్లిమ్స్ ఇప్పటి వరకు ఎంఐఎం కేసి వాళ్ళు పొందింది ఏం లేదు. దారిద్రంని, ఇప్పుడు మన తెలంగాణలో హైదరాబాద్ దారిద్రంలో ఉంది. ఓకే, ఇప్పుడు వీళ్ళకి ఈ ఓటర్స్ కి దరిద్రం అనేది పోవాలంటే వాళ్ళు వీసీకే పార్టీ, డాక్టర్ జే పద్మజ, అండ్ ఈ బ్యాలెట్ పేపర్ లో కూడా ఐ వాంట్ సే, బ్యాలెట్ పేపర్ లో ఈ లెఫ్ట్ సైడ్ లో 16th 16 సీరియల్ నెంబర్ కుండ గుర్తుకి మీరు ఓటేసి నన్ను గెలిపించండి, పార్లమెంట్ కి పంపించండి. మీకు దరిద్రం పోవాలి అంటే మీరు నన్ను గెలిపిస్తేనే మీకు పట్టిన దరిద్రం పోతుంది. లేకపోతే ఎట్లా నమ్మాలంటారు? ఇప్పుడు నేను చెప్తున్నా, నేను లిక్కర్ దందా చేయడానికి నేను పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వలేదు. నేను డబ్బు సంపాదించడానికి నేను పాలిటిక్స్ ఎంటర్ అవ్వలేదు. ఈ రోజు కూడా నాకు సొంత ఇల్లు లేదు, ఉండడానికి నాకే ఇల్లు లేదు.
ఓకే, సో ఇవన్నీ మారుతాయి. ఇప్పుడు మీరు నన్ను పార్లమెంట్ కి పంపించారు అనుకోండి, మీకు మీ 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 సమస్యల గురించే నేను పోరాటం చేస్తాను. ప్లస్ మా పార్టీకి ఒక ఎజెండా, మాకు మేనిఫెస్టో ఉంది, మనం కాన్స్టిట్యూషన్ ని కూడా కాపాడుకోవాలి. ఓకే, మన సదర్న్ ఇండియాలో, ఇప్పుడు మనం సదర్న్ ఇండియాలో ఉన్నాం, మనం నార్థన్ ఇండియాలో లేము. సదర్న్ ఇండియాలో మనకి డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, మన హక్కులను మనం కాపాడుకోవాలి. ప్లస్ మనకి వాటర్, నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు కదా, ఇవి మూడింటిని పక్కకు పెట్టేసి పొలిటికల్ పార్టీస్ బిజినెస్ చేయడం స్టార్ట్ చేశారు. పార్టీస్ లో ఎంటర్ అవ్వడము, పొలిటికల్ పార్టీస్ కొందరు కాంగ్రెస్ లో ఎంటర్ అవ్వడం, కొందరు బీజేపీ, కొందరు ఇట్లా వచ్చేసి బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ గురించి కాదు కదా, నువ్వు బిజినెస్ చేసుకోవాలంటే బిజినెస్ చేసుకో. నువ్వు సేవ చేయాలంటే నువ్వు బిజినెస్ తీసుకొచ్చి లింక్ పెట్టేసి మీరు కోట్ల రూపాయలు దందాలు చేసుకుంటూ దీని గురించి కాదు కదా. పేదోడు అట్లే పేదోడుగా ఉన్నాడు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా పేదోడుగా మారిపోయాడు. పెళ్లిలు దిక్కు లేవు, ఎంగేజ్ వాళ్ళకి పెళ్లిలు దిక్కు లేవు కదా. ఇప్పుడు 40 years అయినా పెళ్లిలు లేవు, 40+ కూడా. I have seen so many different universities. ఇప్పుడు నేను I have done PhD in chemistry. నాకు అన్ని యూనివర్సిటీస్ తో నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ ఏంది, డిఫరెంట్ స్టేట్ యూనివర్సిటీస్. సో 40+ వాళ్ళకి ఈ రోజు పెళ్లిలు దిక్కు లేదు. మరి మ్యారేజ్ కావాలి కదా, ఒక నెక్స్ట్ జనరేషన్ ఉండాలి కదా. 10 years నుంచి నెక్స్ట్ జనరేషన్ ఎక్కడ ఉంది? లేదు కదా. అంటే మీరు ఫ్యామిలీస్ ని డెస్ట్రాయ్ చేస్తున్నారు, కుటుంబాలని నాశనం చేస్తున్నారు. మరి కుటుంబాలను నాశనం చేస్తారు ముస్లిమ్స్ అయినా, ఇప్పుడు ముస్లిమ్స్ గానీ, హిందూస్ గానీ, ఇంకా క్రిస్టియన్స్ గానీ, ఎవరైనా కానీ మీరు ఎవరిని బతకనీయకుండా మీరు ఫ్యామిలీస్ ని డెస్ట్రాయ్ చేస్తున్నారు. కాబట్టి మనకి మార్పు కావాలి, మీరు మార్పు కోరుకోవాలి. మీరు బాగా ఆలోచించండి ఓటర్స్. మీరు మాత్రము ఇప్పుడు మాత్రం థర్డ్ టైం మళ్ళీ బీజేపీని తీసుకొస్తే మన పరిస్థితి ఎలా ఉంటదంటే, వీళ్ళు ఇంకొకటి కాన్స్టిట్యూషన్ మారుస్తామని చెప్పి మళ్ళీ బాగా పబ్లిసిటీ ఇచ్చారు. ఇప్పుడేమో మళ్ళీ ఓట్లు మళ్ళీ చీల్తాయని చెప్పేసి మళ్ళీ కొత్తగా మేమేం చేంజ్ చేయము. ఎవరు నమ్ముతారు? మనకి మణిపూర్ తీసుకుంటే ఆడబిడ్డలు, ఇప్పుడు నేను ఉమెన్ ని, మీరు కూడా ఉమెన్ కదా, ఆడబిడ్డల్ని తండ్రి ఎదురుగా బట్టలు లేకుండా ఏ విధంగా చంపింది, ఏ విధంగా మానభంగాలు చేసింది, తండ్రి ఎదురుగా, ఫ్యామిలీలో బ్రదర్స్ ఎదురుగా బట్టలు లేకుండా రోడ్ల మీదకి ఆడబిడ్డలని రోడ్ల మీదకి బట్టలు లేకుండా తీసుకొచ్చేసి మణిపూర్ లో. మరి ఆ ఇష్యూ ఇంకా అంటే మర్చిపోయినారు అనుకుంటున్నారా ప్రజలు? అంటే తెలంగాణ ప్రజలు మర్చిపోయినారు అనుకుంటున్నారా? అలాంటి పరిస్థితి మనకు రావద్దు అంటే కంపల్సరీ మన కుటుంబాలలో ఆడవాళ్ళకి ఎంతో గౌరవం, మన గౌరవం, మన సాంప్రదాయం, మన గౌరవాన్ని మనం కాపాడుకొని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీరు మార్పు మీరు తీసుకురావాలి. అంటే మీరు వీసీకే పార్టీకి కుండ గుర్తుకి ఓటేసి మీరు గెలిపించి నన్ను పార్లమెంట్ కి తీసుకెళ్ళండి. ఇప్పుడు ఒక మాట, ఆర్థికంగా బలంగా ఉన్న పాత బస్తీలో ఎంఐఎం పార్టీ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు బీజేపీ నుంచి ఇప్పుడు మాధవీలత కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆర్థికంగా బాగా బలపడిన వాళ్ళు. వీళ్ళతో మీరు ఎట్లా పోటీ ఇస్తారు? మరి పైసలు ఉండాలి కదా. నేను వాళ్ళతో నాకు పోటీ లేదు. నేను ప్రజల కోసం వచ్చాను. ఓట్లు, ఇప్పుడు ఓటర్స్ ఉన్నారు, నాకు ఓటర్స్ ఇంపార్టెంట్, నాకు వాళ్ళు ఇంపార్టెంట్ కాదు. పోటీలో దిగాలంటే పైసలు ఉన్న వాళ్ళకైతేనే అయ్యే ముచ్చట ఈ రాజకీయంలో అంటారు. ఇది మార్చింది, పైసలు లేకపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు ఎవరు, నో వన్ ఈస్ లైకింగ్ దట్ దే వాంట్ బీజేపీ యాజ్ ప్రైమ్ మినిస్టర్. బీజేపీ మళ్ళీ థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్ కావాలి, మోడీ ప్రైమ్ మినిస్టర్ కావాలని ప్రజలు కోరుకోవడం లేదు. అది ఒట్టి మీడియా ఎదురుగా వాళ్ళు పబ్లిసిటీ, మళ్ళీ అంటే జిమిక్స్ చేస్తుంది, చెప్పుకుంటున్నారు, చాలా చెప్తున్నారు. ఒక్కొక్కరు ఎంత మాట్లాడుతున్నారో, రేపు నన్ను మీరు చంపినా పర్వాలేదు, నాకు మళ్ళీ మీరు అన్నారు నాకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చినా పర్వాలేదు. నేను చిన్నప్పటి నుంచే థ్రెటనింగ్ కాల్స్ కూడా వచ్చాయి, అంటే విత్డ్రా చేసుకోమని థ్రెటనింగ్ వచ్చాయి, రాకుండా ఎట్లా ఉంటాయి, వచ్చాయి. అయితే నేను భయపడను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను భయపడలేదు. నేను జెన్యూన్ క్యాండిడేట్, నేను హానెస్ట్ గా ఉన్నా, నేను మనకి డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్. ఓకే, నువ్వు చదువుకున్నావా లేదా అనేది లేదు. మీరు నన్ను పార్లమెంట్ కి పంపిస్తే మీకు చదువు లేకపోతే కూడా మీరు ఈక్వల్ గా నన్ను ఇట్లా కూర్చోబెట్టుకుంటా. ఓకే, ఈక్వల్ గా మీరు ఎంపీ ఫండ్ వస్తుంది మనకి, ఇంకా ఎంపీ ఫండ్ అనేది ఉంటది, రైట్? ఎంపీ ఫండ్ ఇదే స్లమ్ ఏరియాలో మీకు రేపు నీళ్లు, ఈ సమ్మర్ కాబట్టి మీకు నీళ్లు రావట్లేదని నాకు ఫోన్ చేస్తే స్లమ్ ఏరియాకి ఫ్రీగా నేను నా ఎంపీ ఫండ్ లోంచి తీసి మీకు ఫ్రీగా ట్యాంకర్స్ ఉంటాయి కదా, ట్యాంకర్స్ వాటర్ పంపిస్తాం. మీరు పాత బస్తీ నుంచి కదా పోటీ చేస్తారు, అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి మీకైనా? అన్ని స్లమ్ ఏరియాస్ లో వాటర్ ప్రాబ్లం ఉంది. ఓకే, పిల్లలకి సరైన ఫెసిలిటీ లేదు. ఇంకొకటి ఐ వాంట్ సే, పిల్లలు అంటే నాకు పిల్లలు. సో మనకి ఈ 10 years నుంచి కూడా మాల్ న్యూట్రిషన్ పెరిగిపోయింది. సరైన పౌష్టిక ఆహారం బిడ్డలకి అందడం లేదు, చిన్న బిడ్డలకి అందడం లేదు. లేనోళ్ళు ఆ పాల ప్యాకెట్లు ఏమన్నా, ఆ పాల ప్యాకెట్లు అవన్నీ ఏ పౌష్టిక ఆహారం అందడం లేదు, వాళ్ళకి సరైన ఫుడ్ అందడం లేదు. ఆ బియ్యం ఒకటి తింటే ఏమో సరిపోతుందా? అందుకే ఆ బియ్యం తినడం వల్ల షుగర్ ఇవన్నీ వస్తున్నాయి.
ఒకటి బియ్యం ఒకటి ఉంటే సరిపోతుందా? కాదు కదా. ఏం చేయాలనుకుంటారు మీరు పాత బస్తీకి? అందుకే నేను ఇప్పుడు బిడ్డలు మీరు చిన్న గెలిస్తే- పిల్లలు కదా, చిన్న పిల్లలు కూడా మనకి పౌష్టికాహారం అందడం లేదు. సమ్ ఏరియాలో ఎవరైతే చిన్న బిడ్డలు లేనోళ్ళు ఉంటారో వాళ్ళకి నేను స్వయాన దగ్గరుండి, నాకు ఏం పని ఉండదు, నేను స్వయాన దగ్గరుండి మీకు చిన్న బిడ్డలకి మిల్క్ అనేది ఫ్రీగా నేను ఇస్తాను నా ఫండ్ నుంచి. అంతేనా? ఇంకా వేరే ఏం ఇంకా సమస్యలు లేవా? ఉన్నాయి స్లమ్ ఏరియా, ఇంకా అసలు భయంకరంగా, ఇంకా ఐ వాంట్ టు సే యు దోమలు ఈ స్లమ్ ఏరియాల నాలాలు అసలు పట్టించుకునే నాదుడే ఉండడు. రైట్, గత 10 years నుంచి అందరు తెలిసిన విషయమే. 10 years నుంచి ఎంత నరకం అనుభవించిండ్రో ప్రజలు. ఈ నాలాలు మురికి ఈ మురికి వాడలని నేను డెవలప్ చేస్తా. ఆ మురికి వాడలు అనేది డెవలప్ చేసి చూపిస్తా నేను. మీరు అవకాశం ఇస్తే ఇప్పుడు ఓటర్స్ మీరు నాకు అవకాశం ఇస్తే నేను మీ మురికి వాడల్ని డెవలప్ చేసి చూపిస్తా. మీ బిడ్డలకి మంచి భవిష్యత్తు, జాబ్స్ విషయంలో కూడా నేను నాకు మంచి ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి నేను పార్లమెంట్ లో ఫైట్ చేసి కూడా నా పార్టీ కూడా బలంగా ఉంది. వీసీకే పార్టీ అంటేనే చాలా ఇది అంబేద్కర్ ఐడియాలజీ. ఓకే, ఇప్పుడు మనకి కులము మతము, మనకు టెంపుల్స్ మాస్క్ టెంపుల్స్ ఇవి కాదు. మనము ఎవరైనా కానీ, ముస్లిం అయినా హిందూ అయినా ఏ రిలీజన్ అయినా కానీ వాళ్ళకి ముందు బేసిక్ నీడ్స్ అందించడము మన బాధ్యత. మనం సీట్ మీద పార్లమెంట్ మనం ఒక ఎంపీ క్యాండిడేట్ బాధ్యత. మినిమం బేసిక్ నీడ్స్ అందట్లేదు కదా. అందరు పేదోడైతే ఇంకా పేదోడుగా రోడ్ల మీద బట్టలు లేకుండా మురికి బట్టలతోని ఎలా ఉన్నారు. నేను ఓల్డ్ సిటీలో చూడండి, ఓల్డ్ సిటీనే కాదు ఇప్పుడు మనం చాలా తెలంగాణలో చూడండి, అసలు ముందు చదువుకున్న వాళ్ళు పీజీలు పిహెచ్డీ చేసిన వాళ్ళే చినిగిపోయిన బట్టలతో చూసాను నేను. ఓకే, చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉండడం చూసాను. వాళ్ళకి ఏం చేస్తారు మరి మీరు? జాబ్స్ ప్రొవైడ్ చేస్తాం. నేను ఐ వాంట్ టు సే జాబ్స్ అంటే ఇప్పుడు మన తెలంగాణలో, ఓకే, ఈ తెలంగాణలో 70% మా వీసీకే పార్టీ నుంచి మేము ఏం చేస్తామంటే, మా వీసీకే పార్టీ నుంచి మేము మా మేనిఫెస్టోలో ఉంది, మా మేనిఫెస్టోలో మేము పొందుపరిచాము ఏంటి అంటే 70% లోకల్ కి జాబ్స్ అందడం. నెక్స్ట్ ఈ సదర్న్ ఇండియా ఉంది కదా, అంటే సదర్న్ ఇండియా అంటే బియాండ్ తెలంగాణ, లైక్ కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇలా ఉన్నాయి కదా, సౌత్, ఇవన్నీ సౌత్ కదా. సో ఆంధ్రప్రదేశ్, సో వాళ్ళకి ఇంకా 30% జాబ్స్. ఇంకా నాన్ లోకల్ ఉద్యోగ సమస్యను నేను కంపల్సరీ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ని నేను సాల్వ్ చేస్తా. నేను ఎందుకంటే నాకు నాలెడ్జ్ ఉంది నేను ఎట్లా చేయాలనేది. మీరు మమ్మల్ని, నేను ఒక్కదాన్ని కాదు, నా వెనకాల వీసీకే పార్టీ ఉంది, నా వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళు ఎవరు, వీసీకే పార్టీ ఎజెండా ఏంటి అంటే, నెంబర్ 1 కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేయడం. నెంబర్ 2 సదర్న్ ఇండియా అంటే ఇవన్నీ వస్తాయి స్టేట్స్, సదర్న్ స్టేట్స్, సౌత్ ఇండియా, సదర్న్ ఇండియాలో మన హక్కులని కాపాడుకోవడం. మన హక్కులు కూడా ఇంపార్టెంట్ కదా. ఎందుకు చెప్తున్నానంటే వాటర్ ఉన్నాయి మనకి గోదావరి వాటర్, కృష్ణా వాటర్, రైట్. మన తెలంగాణ ఆంధ్ర ఇద్దరు చిచ్చు పెట్టి ఈ యాక్ట్ ని కూడా మేము మార్చడానికి మేము మాక్సిమం ట్రై చేస్తాం. ఎందుకంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు మోడీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మార్చేసి హక్కులు వాళ్ళకి ఎందుకు, మన నీళ్ళ మీద హక్కు మనకి ఉండాలా, మన నీళ్ళ మీద హక్కు ఇప్పుడు ఆంధ్ర, గోదావరి, తెలంగాణ, గోదావరి, కృష్ణ ఈ నీళ్ళ మీద హక్కు మనకు ఉండాలా, వాళ్ళకు ఉండాలా, మనకి ఉండాలి కదా. అందుకే దాంట్లో అవి మేము మారుస్తాము. నెక్స్ట్ మనకి ఇక్కడ సుప్రీంకోర్టు చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ లో ముందు నుంచి కూడా ప్రొఫెసర్ మా జిలకర శ్రీనివాస్ సార్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, లా ప్రొఫెసర్, అతను వీళ్ళందరూ చాలా మంది, అతనే కదంటే చాలా మంది. ఏంటంటే మనకి సుప్రీంకోర్టు ఇక్కడ హైదరాబాద్ లో ఉండాలి, సుప్రీంకోర్టు కావాలి మనకి. ఈ సుప్రీంకోర్టు మనకి దీని గురించి మా ఎజెండాలో తేవడానికి తెస్తాం కూడా. మీరు మమ్మల్ని ఎందుకంటే మీరు ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే మనం అక్కడికి వెళ్ళగలమా, ఢిల్లీకి వెళ్ళగలమా, సుప్రీంకోర్టు అక్కడ ఉంది, మనం ఇక్కడ ఉన్నాం. తినడానికి అన్నమే దిక్కులేదు, చదువుకున్న వాళ్ళకే దిక్కులేదు, లేనోళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది, చదువు లేని వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది, కొంచెం చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది, చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది, జాబ్స్ లేక పూర్ ఫ్యామిలీస్ తో ఈక్వల్ అయిపోయినారు. కాబట్టి సుప్రీంకోర్టు ఒకటి కూడా మనం, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి సిటీలో, ఈ హైదరాబాద్ లో సుప్రీంకోర్టు అనేది కావాలి మనకి. అంటే ఇప్పుడు ఈయన్ని కావాలి, ఇవన్నీ ఎజెండా. ఎందుకంటే ఇప్పుడు లేని వాళ్ళు, ఇప్పుడు ఎగ్జామ్ రిక్షా నడిపే వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, దొంగ కేసులు బనాయిస్తారు. ఇప్పుడు దాని నుంచి బయటకు రావాలి చేస్తారు, జైల్లోకి పంపిస్తారు, కన్విక్షన్ వేపిస్తారు. అయినా మళ్ళీ అతను సుప్రీంకోర్టు ఇప్పుడు ఇక్కడ ఓడిపోతాడు, లోవర్ కోర్టులో ఓడిపోతాడు, హైకోర్టులో ఓడిపోతాడు అని సుప్రీంకోర్టుకు పోవాలనుకుంటాడు. ఒక రిక్షా నడిపే అతని, ఎగ్జాంపుల్ ఆటో నడిపే అతని అనుకోండి, రిక్షా ఆటోని, ఇంకా కార్ నడిపే అతను, ఇంకా ఫార్మర్స్, వీళ్ళు ఇమీడియట్ గా ఢిల్లీకి వెళ్ళగలరా?
అందాక పోయేంత పోయేంత స్తోమత ఉండదు ఉందా? కాబట్టి. చదువుకున్న వాళ్ళు మాకే దిక్కు లేదు. ఉమ్, ఇప్పుడు నేను ఇంత చదువుకున్నా, నాకే సుప్రీం కోర్టుకి వెళ్ళే స్తోమత లేనప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తది? ఇప్పుడు మీరు ఇన్ని పార్టీలు ఉన్నాక, ఇప్పుడు కారు పార్టీ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు బీజేపీ ఉంది, ఇన్ని పార్టీలు ఉన్నాక వీసీకే పార్టీ నుంచే మీరు ఎందుకు పోటీలకు దిగుతురు? ఓకే, గుడ్ క్వశ్చన్. యాక్చువల్ గా మనకి డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయి. వాళ్ళందరూ అసలు పట్టించుకుని కూడా పట్టించుకోరు. వాళ్ళు ప్రజల సమస్యలు, ఇప్పుడు నేను కూడా ఒక ఏమంటారు, ఒక ఈ ప్రజాక్షేత్రంలో మనం కూడా ఉన్నాం కాబట్టి, మనం కూడా ఓటర్స్, మనకి ఇక్కడ ఓటు ఉంది కాబట్టి మనం కూడా వెళ్ళాం కదా. వాళ్ళు ఏ రోజు పట్టించుకోలేదు. అంటే ప్రజల ప్రాబ్లం పట్టించుకోరు, వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇన్నిసార్లు చాలా మంది చెప్పారు, చాలా మంది తిరిగిండ్రు కదా వాళ్ళ చుట్టూ. ఈ 10 years నుంచి ఎంత మంది తిరిగారో అందరికి తెలుసు. వాళ్ళు ఏం మర్చిపోలేదు, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నేను కూడా తిరిగాను, మేము కూడా మాకు ప్రాబ్లమ్స్ వస్తే తిరిగాము. ఏ రోజు ప్రాబ్లం అనేది సాల్వ్ చేయలేదు వాళ్ళు. వాళ్ళకంత దమ్ము లేదు. అదేంటంటే జస్ట్ చెప్పా కదా, వాళ్ళు బిజినెస్ చేయడం గురించి పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యి, వాళ్ళు ఏదో లావిష్ గా బతకడానికి వాళ్ళు ఎంటర్ అయ్యారు కానీ వాళ్ళు సేవ చేయడానికి రాలేదు. సో ప్రజల సమస్యలు తీర్చడానికి వాళ్ళు రాలేదు. వాళ్ళు ప్రజల సమస్యలు తీర్చడానికి వచ్చే వాళ్ళు అయితే ఇన్ని ప్రాబ్లమ్స్, ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరిగిపోతుంది? ఈ స్లమ్ ఏరియాస్ అప్పటి నుంచి, ఇప్పుడు సలావుద్దీన్ ఓవైసీ మనకి హైదరాబాద్ లో మన ఇప్పటి వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ స్లమ్ ఏరియాస్ అలాగే ఉన్నాయి కదా. ఎట్లున్నాయి స్లమ్ ఏరియాస్? అట్లే ఉన్నాయి. ఈ నాలాల ఇప్పుడు ఏమైనా బ్లాకేజెస్ వస్తే రోడ్ మీద అట్లే నీళ్లు ఫ్లో అవుతూ ఉంటాయి 2 days. అట్లా కాదు, మీరు నాకు కాల్ చేయండి, ఇమీడియట్ గా మేము ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తాం. దానివల్ల ఏంది, మనకి మలేరియా, డెంగ్యూ, ఈ మస్కిటోస్ వల్ల, వాటర్ పొల్యూట్ అవ్వడం వల్ల మనకి కలరా, డయోరియా, డిఫరెంట్ డిజీజెస్ వచ్చి మనుషులు చనిపోవట్లే. మరి ఇప్పుడు అంటే మనుషులు చనిపోవాలా? కన్నతల్లికి ఎంత బాధ ఉంటది? అలాంటి రోగాలు వచ్చి చనిపోతే ఎంత బాధ ఉంటుంది? చచ్చిపోయినా ఇంట్లో అందరికి తల్లికి ముందు చదువు సెకండరీ, నువ్వు రిచ్ పూర్ సెకండరీ. ముందు కన్న తల్లి పేగు తెంచుకొని బయటకు వచ్చిన బిడ్డ చనిపోతే తల్లికి ఎంత బాధ? అందుకని ఇప్పుడు ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్, చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీ వీసీకే పార్టీ ఇండియా కూటమిలో ఉంది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి కాంగ్రెస్ కూడా పోటీ చేస్తుంది. మళ్ళీ మీరెందుకు పోటీ చేస్తారు ఇప్పుడు పాత బస్తీ నుంచే? మేము ఎందుకు పోటీ చేస్తున్నాం, చేయాలి. ఇప్పుడు మేము కంపల్సరీ చేస్తున్నాం కూడా. ఎందుకు అంటే బీజేపీ ఉన్నారు, ఓకే. మోడీ ఏమన్నాడు, మేము అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. మరి ఆ లెక్క ప్రకారము 2 × 10 20 కోట్లు. మరి 20 కోట్ల ఉద్యోగాలు, మీ ఇంట్లో ఏమైనా గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? మీకు ఇంట్లో ఏమైనా మంచి జాబ్ ఉందా? లేదు కదా. ఓటర్స్, మీకు కూడా హైదరాబాద్ ఓటర్స్ మీకు అడుగుతున్నా, మన మోడీ ఇప్పుడు ఉన్న ప్రైమ్ మినిస్టర్ 20 కోట్ల, అంటే అట్లా ఆ లెక్కను చూస్తే 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. మరి 20 కోట్ల ఉద్యోగాలు మనకు అందినాయా? మీకు అందాయా? మీ ఫ్యామిలీస్ లో ఎవరికైనా జాబ్స్ వచ్చాయా? లేవు కదా. అంటే ఫేక్. మరి మొత్తమే జాబులు రాలేదా? ఎవ్వరికి జాబ్ 20 కోట్లు ఎక్కడ వచ్చినాయి? ఈ 10 సంవత్సరం 20 కోట్లు జాబ్స్ వచ్చినాయా? నువ్వు సంవత్సరానికి 2 కోట్లు ఇస్తా అన్నావు కదా, ఇచ్చావా? లేదు. నల్లధనం, ఊరికి నల్లధనం గురించి చాలా మాట్లాడింది. ఎట్లా మాట్లాడింది అప్పుడు? దాని మీదనే అందరు నమ్మిండ్రు. అకౌంట్ డబ్బులు వేస్తానని చెప్పేసి లక్షల డబ్బు వేస్తా అన్నాడు. మీ అకౌంట్ డబ్బులు పడ్డాయా? నల్లధనం ఇప్పుడు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి అకౌంట్ డబ్బులు వేస్తాడు. ఎవరి అకౌంట్? మన ఇండియా అందరికి, ఒక హైదరాబాదే కాదు, ప్రతి అకౌంట్ కి అకౌంట్ ఓపెన్ చేయించాడు. అప్పుడు ఎట్లా చేశారు? అకౌంట్ ఓపెన్ చేయించాడు. మరి మీ అకౌంట్ లో ఓటర్స్, మీ అకౌంట్ లో 15 లక్షలు పడ్డాయా? మీకు ఆయన 2014 లో చెప్పిన మాట, 15 లక్షలు పడ్డాయా? బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి 15 లక్షలు మీ అకౌంట్ లో పడ్డాయా? మీ అందరి అకౌంట్ లో పడ్డాయా? మీరు చెప్పండి, మీ అకౌంట్ లో పడ్డాయా? లేదు కదా. నా అకౌంట్ అయితే పడలేదు. 10 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఏ రోజు పడలేదు. మరి అబద్ధం ఎందుకు చెప్పాలి? ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? ఎవరిని మోసం చేస్తున్నారు? ఓటర్స్ అంటే ఓటర్స్ అంటే ఒక టీ అమ్ముకున్న వ్యక్తి ఓటర్స్ చాలా, అంటే ఓటర్స్ క్యాష్ చేసిండు, వీక్నెస్ ని క్యాష్ చేసిండు. ఇప్పటి వరకు మీరు ఏం వీక్నెస్ అయితే క్యాష్ చేశారో అది ఇప్పుడు నడవదు. మేము వీసీకే పార్టీ మీ ముందుకు వచ్చాము. మీకు అట్లా అవసరం లేదు. మనకు ఉద్యోగం ఉంటే, మీ కుటుంబంలో మీకు ఉద్యోగాలు ఉంటే 365 days మీరు అన్నము నోట్లో బాగా వెళ్తుంది. మీరు నలుగురికి హెల్ప్ చేయొచ్చు. వాళ్ళని మనం దేహి అని ఎందుకు అడగాలి? ఇప్పుడు దేహి అని ఎందుకు అడుక్కోవాలి? యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇది మన డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్, జాబ్ ఇంపార్టెంట్. ఓ సొంతిల్లు దిక్కు లేదు. ఇప్పుడు సొంతింటి దిక్కులేవు ఎవరికి. ఎందుకంటే మీరు వీళ్ళు బ్రాహ్మిన్స్ గురించి కూడా చాలా మాట్లాడతారు కదా. నేను కళ్ళతో చూసా, ఒక బ్రాహ్మణ ఆవిడ, వాళ్ళకి ఇద్దరికి బ్రదర్ సిస్టర్, ఒక చిన్న ఇంట్లో రూమ్ లో, ఆమె చనిపోయింది కూడా. ఇప్పుడు మీరు అన్నారు కదా నల్లధనం, వాళ్ళు కూడా ఓటేసిండ్రు.
ఇప్పుడు మీరు బ్రాహ్మిన్స్ కూడా ఓటేసారు కదా వీళ్ళకి, మీకు మీ బ్రాహ్మిన్స్ కూడా ఏం చేయలేదు, ముస్లిమ్స్ కి ఏం చేయలేదు. ఎందుకంటే 15 లక్షలు మరి వేస్తే అట్లాంటి వాళ్ళు ఆ డబ్బులు వాడుకొని వాళ్ళు బతికే వాళ్ళు కదా. ఆమె చనిపోయింది, ఆరోగ్యం బాలేక చనిపోయింది. సొంత ఇల్లు కూడా దిక్కులేదు, కిరాయి ఒక రూమ్ లో, అన్న తమ్ముడు, ఎంత అన్న చెల్లె, ఆమె చాలా దారుణమైన పరిస్థితి. ఆమెకు వైద్యంకి డబ్బులు లేక ఏదో మామూలు ఏమో చూయించుకొని ఆ సరైన వైద్యం అందక చనిపోయింది. ఇట్లా ఈ ఇండియాలో చాలా మంది ఉన్నారు. ఇంకేమో అన్ఎంప్లాయ్మెంట్ చెప్తున్నా కదా, ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ, మీరు అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడినారు. నెక్స్ట్ డబ్బులు ఇట్లా అబద్ధం చెప్పారు, అది అబద్ధం చెప్పారు, అన్ని అబద్ధాలే కదా వాళ్ళు చెప్పేది. ఈ మాధవిలత ఏదో ఏం మాట్లాడుతుంది, మాటకారి, జోకర్ ఆమె, జోకరే కదా ఆమె బిహేవియర్. ఏం ప్రజాసేవ అంటారా? జోకర్ మాటలు మాట్లాడే ఆమె ప్రజాసేవ, ఏం ప్రజాసేవ చేస్తుంది ఆమె? నువ్వు కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకుని నువ్వు దోచుకునే ఆమె, కోట్ల డబ్బు దోచుకునే ఆమె ప్రజాసేవ చేస్తుందా? అదంతా అబద్ధము, ఫేక్. మీరు నమ్మొద్దు. అసవుద్దీన్ కూడా ఓవైసీ కార్పొరేట్ హాస్పిటల్ ఉంది వాళ్ళకి కూడా, దోచుకోవడానికే కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? మురికి వాడలు డెవలప్ చేయలేదు, స్లమ్ ఏరియాస్ ని డెవలప్ చేయలేదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పూర్ ఫ్యామిలీస్ గా మార్చిండ్రు. ఈ 10 years నుంచి ఇదే నడిచింది కదా. మరి ఇప్పుడు మళ్ళా థర్డ్ టైం ఎందుకంటే, థర్డ్ టైం ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అంటే ఇక రోడ్ల మీద అడుక్కోవాలి, ఇక చిప్పబట్టు. అంటే నేను ఒక మాట అడుగుతా, ఇప్పుడు మీరు వాళ్ళు ఏం చేస్తలేరు, అసలు ఎవ్వరు ఏ పార్టీ వాళ్ళు ఏం చేస్తలేరు అని అంటున్నారు. మరి జనాలు ఎట్లా నమ్మి ఓట్లు వేస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు? అప్పుడు ఆ విధంగా అబద్ధం చెప్పొచ్చిండ్రు కదా. మరి అదే ఎజెండా, మళ్ళీ అదే ఎజెండా కదా. వీళ్ళు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టో ఏముంది? ఏం లేదు కదా. ఊరికే కులము మతము రెచ్చగొట్టి ప్రజల్లోకి వెళ్ళి కొట్టడాలు, చంపడాలు, ఆడబిడ్డలకి బట్టలు లేకుండా రోడ్ల మీద తీసుకొచ్చి ఇండ్లు కాలబెట్టిండ్రు. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి మన హైదరాబాద్ లో మనకు కావాలా? వద్దు కదా. మతాల చిచ్చులు, మతాలు చిచ్చే కదా. ఇప్పుడు మతాలు చిచ్చే కదా వాళ్ళు పెడుతుంది. మనకెందుకు మతాలు చిచ్చు? ఇప్పుడు హిందూ ముస్లిమ్స్ ముందు నుంచి అప్పటి నుంచి బానే ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇక్కడ అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు నువ్వు కొత్తగా వచ్చి నేను హిందూ రాజ్యము స్థాపిస్తా అంటే నీ ఇష్టం కాదు, కాన్స్టిట్యూషన్ ఉంది. నీకేమైనా పిహెచ్డి ఉందా? నువ్వేమైనా ఎంఏ చేసావా? ఐఎమ్ క్వశ్చనింగ్ టు మోడీ. ఈ బీజేపీ వాళ్ళకి అడుగుతున్నా, మీరేమన్నా కాన్స్టిట్యూషన్, మీరేమన్నా ఎల్ఎల్బి చేశారా, ఎల్ఎల్ఎం చేశారా, పిహెచ్డి లాలో పిహెచ్డి చేశారా? మీకు కాన్స్టిట్యూషన్ గురించి ఏం తెలుసు వాళ్ళకి? మీరు ఇది మత 400 సీట్లు గెలుస్తాము బీజేపీ వాళ్ళము అని చెప్పేసి మేము అధికారాన్ని నా చేతిలో చిక్కించుకుంటాము, మేము ఆ కాన్స్టిట్యూషన్ మార్చాలంటే అంత సీన్ లేదు, సీట్లు ఉండాలని చెప్పి వాళ్ళ మొహాలకు అంత సీన్ లేదు. నేను ఇప్పుడు చెప్తున్నా, మీ మొహాలకు అంత సీన్ లేదు. 400 సీట్లు ఎందుకు వస్తాయి నీకు అంటే మీరు ఈ ఈవీఎంలని మిషన్లల్లా మీరు ఓటు పడాల్సింది. ఇప్పుడు వీసీకే కుండ గుర్తుకు ఓటు పడాలి, కుండ గుర్తుకు ఓటు పడకుండా మీరు కమలం గుర్తుకు పడేలాగా సెట్ చేసిండ్రేమో. కుండ గుర్తుకు ఓటు పడకుండా మీరు ఎంఐఎం ఉంది కదా, కైట్ కి సెట్ చేశారేమో. మరి అట్లా సెట్ చేస్తే వచ్చేస్తాయి 400. అట్లా సెట్ చేస్తే వస్తాయి 400. ఎట్లా వస్తాయి చెప్పండి? హౌ కెన్ దే కన్ఫర్మ్? ఓటర్స్ ఓటు వేయాల్సింది. ఇప్పుడు ఎన్ని కోట్ల మన ఇండియాలో ఎన్ని కోట్ల ప్రజలు ఉన్నారు? ఇన్ని కోట్ల ప్రజలు ఓటు వేయాల్సింది ఈ కోట్ల ప్రజల, లేకపోతే మోడీ, బీజేపీ, కిషన్ రెడ్డి, కైట్, అసౌద్దీన్ వీళ్ళు కాదు కదా డిసైడ్ చేయాల్సింది. అంటే ఇప్పుడు వాళ్ళు ఈవీఎంలని మోసం చేసి ఆ మిషన్లను మోసం చేసి మీద వాళ్ళ గుర్తుకు ఓటు పడేలాగా వాళ్ళు మిషన్లని సెట్ చేసి. హౌ కెన్ యూ స్కెచ్ లైక్ దట్? హౌ కెన్ యూ ఫ్రేమ్ లైక్ దట్? హౌ కెన్ యూ కన్ఫర్మ్ లైక్ దట్? మీకు ఎక్కడ అది రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. రాజ్యాంగ బద్ధంగా మాట్లాడాలి, రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడదు. 400 వస్తాయి అంటే హౌ కెన్ యూ సే? ఓటర్ కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్ ఓటు ఎక్స్ వేస్తాడు, అక్కడ ఎవరికి వేస్తుందని మనకు తెలియదు. అంటే మీరు సెట్ చేస్తేనే తెలుస్తుంది. అందుకే మీరు అట్లా చెప్తున్నారు 4. మీరు అభివృద్ధి చేయకుండా అభివృద్ధి చేయకుండానే ఓటు 400 వస్తాయి అంటే ఎట్లా వస్తాయి? రావు కదా. కోవిడ్ టైంలో అయితే ఎంతమంది చనిపోయినారు మీ అందరికి తెలుసు. ఎక్కడ పోయినారు వీళ్ళు? ఎక్కడ పోయినారు? అంటే అంటే వీళ్ళ ప్రజల్ని మీట్ అయితే వాళ్ళకి కూడా కోవిడ్ అందుకొని వాళ్ళు చనిపోతారని చెప్పేసి మీరు మంచిగా లావిష్గా ఉన్నారు. మీ ఇళ్ళలో మీరు ఉన్నారు. మీరేమైనా తిరిగిండ్రా? మీరేమైనా ప్రజల కోసం వచ్చిండ్రా? ప్రజల దగ్గరికి వెళ్ళారా? లేదు కదా. మేమందరం ఎంత బాధపడ్డాము. నేను కూడా యాజ్ అ సిటిజన్ అప్పుడు నేను పార్టీలో లేను. 2019లో నేను పార్టీలో లేను. కాబట్టి నేను చేయడానికి వస్తున్నాం, నేను చేసి చూపిస్తాం. దిస్ ఇస్ మై ఛాలెంజ్. నేను ఛాలెంజ్ చేస్తాను. మీరు గెలిస్తే ఏం చేస్తారు? మీ పాత బస్తీకి గానీ మీ ప్రజలకు గానీ ఏం చేస్తారు? మేము వాళ్ళు చెప్పిన అన్ని అబద్ధాలు. మేము ఏం చేస్తామంటే మెయిన్ ఇక్కడ ముస్లిమ్స్ కూడా జాబ్స్ లేవు, ఏం లేవు.
చదువుకున్న వాళ్ళు కూడా పెరుగుతున్నారు. ఉమెన్ అసలు ఘోరంగా, ఉమెన్ పరిస్థితి ఘోరంగా ఉంది. ఉమెన్ ఏముంది చెప్పండి, ఇప్పుడు ఉమెన్ కూడా మన ఓట్ సిటీలో చూడట్లే, హైదరాబాద్ లో మనం చూస్తున్నాం కదా, ఏముంది జస్ట్ చదువు ఒకటి ఉంటే సరిపోదు కదా, ఏం చేసుకుంటారు చదువు, ఎంత ఇన్సల్ట్ చేసి చదువుకున్న వాళ్ళు ఎంత ఇన్సల్ట్ చేస్తున్నారో నేను చూసాను. ఏదో ఒక సెంటెన్స్ అంటారు, చదువుకున్న వాళ్ళకన్నా సాకలోడు నయం అని చెప్పేసి, అంటే చదువు అట సంకనాకిపోయిందట. దిస్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఐ హర్డ్ ఫ్రమ్ ద పీపుల్ హూ ఆర్ యూజ్లెస్ ఫెలోస్. ఈ పార్టీలో ఉన్నారు కదా, డిఫరెంట్ పార్టీస్ లో ఉన్నారు కదా, ఇన్సల్ట్ చేయడం. నువ్వు పిహెచ్డి చేసావు ఎందుకన్నారంటే వాళ్ళంతా ఏంటి, వాళ్ళందరూ దేనికో బిజినెస్ చేయడానికి వచ్చిన వాళ్ళు, పార్టీలో బిజినెస్ చేయడానికి వచ్చిన వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు జస్ట్ ఆ విధంగా అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ప్రజలు నమ్మరు. వాళ్ళు ఎన్ని చెప్పుకొని, అక్కడ మాధవిలత చెప్పుకొని, ఎంఐఎం చెప్పుకొని, ఇప్పుడు ముస్లిమ్స్ ఓటు కూడా నాకు పడతాయి. ఎందుకంటే నా స్టూడెంట్సే ఉన్నారు. నేను ఇదే 20 years నుంచి ఇక్కడే డిఫరెంట్ స్కూల్స్, డిఫరెంట్ కాలేజెస్ లో వర్క్ చేశాను. కాబట్టి నా స్టూడెంట్సే ముస్లిమ్స్ దునియా మంది ఉన్నారు. మరి ఆ ఫ్యామిలీస్ అన్ని వాళ్ళ ఇప్పుడు బహదూర్పుర, చార్మినార్, యాకత్పుర, చంద్రాయన్ గుట్ట, గోషా మహల్, నా స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. కాబట్టి నేను నమ్ముతున్నాను, ముస్లిమ్స్ కూడా కుండ గుర్తుకే వేస్తారు. వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు ముస్లిమ్స్. ఎందుకంటే నేను సర్వే చేశాను, ముస్లిమ్స్ తో నేను మాట్లాడాను, అడిగాను. అంటే ఏం చేయరు అసలు. దే హేట్ ముస్లిమ్స్, దే హేట్ ఎంఐఎం. యు నో, నేను చూసాను. దునియా చెప్పుకుంటారు. ఎందుకంటే డబ్బులు కింద నుంచి డబ్బులు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి, డబ్బులు ఇచ్చి ఆ టైంకి ఏంటి ప్రలోభాలకి చేసేసి, వాళ్ళని ప్రలోభ పెట్టేసి ఓట్లు వేయించుకొని, ఇంకోటి ఈవీఎం కూడా ఇప్పుడు. అందుకే చాలా మంది అడిగారు మనకి బ్యాలెట్ మిషన్ వద్దు అని చెప్పేసి పేపర్, కానీ అది లేదు కదా ఇప్పుడు. మళ్ళీ ఈవీఎంఏ కదా ఇప్పుడు మనకి. సుప్రీంకోర్టు కూడా పోయినరు. అంటే ఈవీఎం ని మేనేజ్ చేస్తున్నారు వీళ్ళు, బీజేపీ. ఎస్, ఎందుకంటే ఈవీఎం ని మేనేజ్, లేకపోతే హౌ కెన్ దే సే 400 ఎందుకు వస్తాయి వాళ్ళకి చెప్పండి. ఏం చేసిండ్రు వాళ్ళు, చిన్న పిల్లలకి ఏం చేసిండ్రు. స్కూల్స్ కూడా ఇంత ముందన్న గవర్నమెంట్ స్కూల్స్ ఉండేవి, ఇప్పుడు అంతా మొత్తం కులం పేరుతో స్కూల్స్ ఏంటి నడపడం చండాలంగా. బీసీ స్కూల్స్ అట, ఎస్సీ స్కూల్స్ అట, ఎస్టీ స్కూల్స్, కులం పేరుతో స్కూల్స్. చిన్న బిడ్డల్ని మీరు మానసికంగా దెబ్బతీస్తున్నారు. నా చిన్నప్పుడు ఐ డోంట్ నో వాట్ ఈస్ మై క్యాస్ట్. చిన్నప్పుడు స్కూల్ లెవెల్లో మనకి కులం అవసరం లేదు కదా, మనం చాలా ప్రేమగా స్కూల్లో మనం అందరం నా క్లాస్మేట్స్ ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఈక్వల్ గా ఉన్నాం కదా. మరి ఎందుకు మళ్ళీ ఈ విధంగా మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మేము హిందూ, ఈమె మాధవిలత ఈమె చెప్తుంది కదా, ఆమె ముస్లిమ్స్ ఓడగొట్టేస్తా, వాళ్ళు ముస్లిం ఓట్లు నాకే పడతాయి, కుండ గుర్తుకే వీసీకే పార్టీ కుండ గుర్తుకే పడతాయి, ఈ హిందూస్ ఓట్లు కూడా నాకే పడతాయి, క్రిస్టియన్స్ ఓట్లు కూడా నాకే పడతాయి. కాన్ఫిడెన్స్ నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు, అందరికి తెలుసు. ఇదే దునియా ఎన్నో ఇయర్స్, ఈ 10 years నుంచి అందరు కుటుంబాలు అన్ని వెక్స్ అయిపోయినరు. అన్ని కుటుంబాలు, ముస్లిమ్స్, హిందూ, క్రిస్టియన్స్, జైన్స్, అన్ని లంబాడీస్, అందరూ ఆదివాసీస్ అందరు వెక్స్ అయిపోయారు ఈ బీజేపీ వల్ల. ఈ మొన్నటి వరకు బీఆర్ఎస్, ఈ సలావుద్దీన్ ఓవైసీ నుంచి ఇప్పటి వరకు ముస్లిమ్స్ కూడా వెక్స్ అయిపోయినరు. వాళ్ళకు కూడా విసుగొచ్చింది, ముస్లిమ్స్ ఓట్లు కూడా నాకే పడతాయి. ఇప్పుడు మీ ప్రచారం ఎట్లా నడుస్తుంది, రెస్పాన్స్? మా ప్రచారం స్లోగా స్టార్ట్ అయింది కాబట్టి, కానీ ఇప్పుడు మళ్ళీ ఊపందుకుంటది, కంపల్సరీ ఊపందుకుంటది. మేము ప్రజల కోసం మేము పనిచేయడానికి వచ్చాము. మేము ఓటర్స్ ని మేము వాళ్ళకి చెప్పడం లేదు. నేను జస్ట్ ఏదో ఇట్లా అవి చేస్తాం ఇవి చేస్తాం, మీ అకౌంట్ ఎన్ని లక్షలు వేస్తాం అవి కాదు. మేము జాబ్స్ ప్రొవైడ్ చేస్తాము. మేము కాన్స్టిట్యూషన్, ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ప్రకారం కాన్స్టిట్యూషన్ రద్దు చేసే హక్కు బీజేపీకి ఎక్కడి నుంచి వచ్చింది? బీజేపీ అంటే RSS మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిని ప్రలోభాలకి లోను గురి చేస్తున్నారు మీరు? మీరు కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు సీట్ల మీదకి వచ్చినప్పుడు మీరు కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేయాలి, కానీ కాన్స్టిట్యూషన్ రద్దు చేస్తామని అంటే అర్థం ఏంటి? ప్లస్ సౌత్ ఇండియాలో కూడా మన నిధులు నియామకాలు కొట్టుకొని పోయినాయి. ఇప్పుడు మళ్ళీ మన నీళ్లు, నియామకాలు, నిధులు ఇవి మేము కంపల్సరీ వీటి మీద ఫోకస్ చేస్తాం. మేము మీకు హెల్ప్ చేస్తాము, మేము మీతోనే ఉంటాము. మమ్మల్ని మీరు గెలిపిస్తే మీతోనే ఉంటాము. మీరు మమ్మల్ని అడగొచ్చు, మీరు మా దగ్గరకు వచ్చి అడగొచ్చు. ఒకవేళ మేము చేయకపోతే మీరు అడగొచ్చు, మీరు వెంటనే మీరు క్వశ్చన్ చేయొచ్చు. క్వశ్చన్ చేయడానికి మీరు మా మీద కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు మేము చేయకపోతే. ఓకే, ప్రజలకు ఆఖరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పార్టీ తరపు నుంచి? ఓకే, సో నేను యాజ్ ఏ హైదరాబాద్ ఎంపీగా, డియర్ హైదరాబాద్ ఓటర్స్, మలక్పేట్, చార్మినార్, గోషామహల్, యాకత్పుర, బహదూర్పుర ఇలా ఉన్నాయి కదా. మీ అందరికి నేను ఏమై విజ్ఞప్తి చేస్తున్నానంటే, మీరు చాలా ఆలోచించండి. ఇప్పుడు మిమ్మల్ని దెబ్బ కొట్టిండ్రు, 10 సంవత్సరాల నుంచి మిమ్మల్ని మోసం చేశారు.
ఇటు ఎంఐఎం మోసం చేసింది, అటు బీజేపీ మోసం చేశారు, బీఆర్ఎస్ కూడా మోసం చేశారు. సో బాగా ఆలోచించండి. దేవుడు భగవంతుడు మీకు ఏమంటారు, భగవంతుడు అదే చెప్తున్నా, అదే భగవంతుడు మీకు తెలివి ఇచ్చిండు. మీ తెలివి పనికి రాకుండా చేయకండి. నెక్స్ట్ మనకి నెక్స్ట్ జనరేషన్స్ అవసరం. పెండ్లిళ్ళు లేవు, ఏం లేవు, వివాహాలు లేవు, ఏమీ లేవు. మగ వాళ్ళకైతే 40 years అయినా కానీ వివాహాలు లేవు, ఏం లేవు. సో అందుకని నేను మీకు ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే, మీరు కుండ గుర్తుకు ఓటేయండి. కుండ గుర్తు కూడా ఎట్లా, మనకు బ్యాలెట్ పేపర్లో 16 నెంబరు డాక్టర్ జే పద్మజ, వీసీకే పార్టీ, విడుదలై చిరుతైగల్ కచ్చి పార్టీ, కుండ గుర్తు. మీ అందరు కుండ ఈజీ గుర్తుపెట్టి జన్మని కుండకే ఓటేయండి మీరు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు వాళ్ళకి వేసి మోసపోయినరు, ఇంకా మోసపోకండి. మీరు మోసపోవద్దు. మీకు న్యాయం జరగాలి, మీకు జస్టిస్ జరగాలి, మీకు ఈక్వాలిటీ కావాలి, మన కాన్స్టిట్యూషన్ మనం బతికించుకోవాలి, మనకు నీళ్లు నిధులు నియామకాలు మనకు కావాలి అంటే మీరు మా వీసీకే పార్టీకి ఓటేయండి, నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి. మీరు గెలిపించండి, నన్ను పార్లమెంట్కి పంపించండి. ప్లస్ నేను మీ తరపున మీ మనిషిగా, మీ ఇంటి బిడ్డగా ఉంటాను. మీ బిడ్డల్ని కాపాడుతాను. మీకు రావాల్సిన అన్ని, మీకు రావాల్సిన మీ హక్కులు నేను కాపాడుతాను. మీకు రావాల్సిన అన్ని మీకు దక్కే విధంగా నేను పనిచేస్తాను. మీ స్లమ్ ఏరియాస్ నేను డెవలప్ చేస్తాను. కాబట్టి మీరు వాళ్ళని మాధవిలతని నమ్మకండి. ఆ ఎంఐఎం ఇప్పటివరకు మీ ఏంటి సలావుద్దీన్ ఓవైసీ అప్పటి నుంచి మీరు ఎంఐఎం చేసుకుంటూ వచ్చారు. మీరు పొందింది ఏం లేదు. అందుకని నేను మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరు వీసీకే పార్టీకి కుండ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి, మీరే హైదరాబాద్ ప్రజలారా, మీరే నన్ను పార్లమెంట్కి పంపించాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. మీ టైంను స్పెండ్ చేసి మా టీ10కి వచ్చి మా ప్రేక్షకులందరికీ మీ తరపు నుంచి మీరు జనాలకి ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్పినందుకు ధన్యవాదాలు. నిజంగా ఆల్ ది బెస్ట్. మీరు జనాలందరికీ మంచి సేవ చేయాలని మేము కోరుకుంటున్నాము.